యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. యేసయ్య లేకపోతే నిజంగా మన జీవితాలు ఏమైపోదును, అవునా కాదా? ఇక్కడికి నా బలం వల్ల, నా పలుకుబడి వల్ల, నా చదువు వల్ల, నా స్టేటస్ వల్ల, నా ప్రెస్టేజ్ వల్ల, నా కులం వల్ల, లేదా నా కలర్ వల్ల ఇక్కడికి నేను వచ్చాను అన్న వాళ్ళు మీ చేతులకు చూపిస్తారా? కదా, దేవుని సన్నిధిలోనికి మనం అడుగు పెట్టామంటే దానికి కారణము ఏంటంటే కేవలము దేవుని మహాకృప. కానీ ఎంతవరకు మనం ఆ పాటల్లోని మాధుర్యాన్ని నిజంగా మన లైఫ్లోనికి మనం తీసుకోగలుగుతున్నాము, ఆయన సన్నిధి ప్రసన్నతను మనం ఎంతవరకు ఈరోజు అనుభవించగలుగుతున్నాము? దేవుడు నిజంగా చెప్పాలంటే మన జీవితాల్లో ఎన్నో మేలులు చేశాడు. ఇక్కడ ఒక్కొక్కరిని లేపి దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేశాడని అడిగితే ఎన్నో సాక్ష్యాలు. ఈరోజు వాకింగ్ కూడా అవసరం లేదేమో, అంటే అంత టైం సరిపోకుండా దేవుడు మన జీవితంలో చేసిన మేలుని మనం ఎక్స్ప్రెస్ చేయగలం. కొంతమంది బెడ్ రిడెన్ స్టేజ్కి వెళ్ళిపోయారు, అంటే మంచాన పడిపోయిన స్థితి, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కొంతమందికి కాలు బాగాలేదు, ఇంకా నడవలేరు, లేదంటే అవిటిగా ఉంటారు అనుకున్న సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇలా ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంది. కానీ దేవుని కోసం మనం ఎంతవరకు జీవిస్తున్నాము, దేవుని కోసం మనం ఎంతవరకు మనల్ని మనం సమర్పించుకుంటున్నాము అన్న విషయాన్ని మనల్ని మనం ఆలోచించుకుంటే తల దించుకునే వారిగా ఉన్నామా, తల ఎత్తుకునే వారిగా ఉన్నామా? ఈ 2026 సంవత్సరంలో ఇంచుమించు 6 నెలలు, 7వ నెల కూడా 10 రోజుల్లో అయిపోద్ది ఇంచుమించు. కానీ ఎంతవరకు మనం దేవునికి మనల్ని మనం కంప్లీట్గా సరెండర్ చేసుకున్నాము? ఈ వారంలో నేను ఒక సాక్ష్యం విన్నాను. నిజంగా నాకు చాలా, ఈ సమయంలో నాకు చాలా ఎనర్జెటిక్గా, చాలా ప్రోత్సాహంగా, ఒక విధంగా చెప్పాలంటే చాలా అవమానంగా కూడా అనిపించింది. దేవుని కోసం మనం ఏం చేస్తున్నాము? జోనీ ఎరిక్సన్ అనే ఆమె సాక్ష్యం నేను విన్నాను. చాలామంది యవ్వనస్తులు మనం ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని, వాట్సాప్లని ఎక్సెట్రా ఎక్సెట్రా యాప్స్లో మన సమయాన్ని వృధా చేసేసుకుంటున్నాం. కానీ కొంతమంది యవ్వనస్తులు దేవుని కోసం వాళ్ళు ఏదైనా చెయ్యాలని నడుము కట్టుకుని ఇలాంటి వాళ్ళ స్టోరీస్ని బయటికి తీసుకొస్తున్నారు. నిజంగా అలాంటి యవ్వనస్తులను బట్టి నిజంగా దేవుడి నామం ఎంత మహింపరచబడుతుందో, ఎంతమంది నాలా వెలిగించబడుతున్నారో అనిపించింది. ఈ జోనీ ఎరిక్సన్ అనే ఆమె పుట్టడం చాలా ఆరోగ్యంగానే పుట్టింది. 2 చేతులు 2 కాళ్ళు అన్నీ బాగానే పనిచేసేవి. కానీ వీళ్ళ తండ్రి, అంటే జోనీ ఎరిక్సన్ యొక్క తండ్రి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేవాడు అనమాట. స్విమ్మింగ్ అంటే ఈత కొడతారు కదా, అందులో అనమాట. అయితే ఈ జోనీ ఎరిక్సన్ కూడా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి, పాల్గొనాలని చెప్పి తను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేదంట. తన 17వ ఏట వచ్చేసరికి ఆ అమ్మాయి స్విమ్మింగ్ చేస్తున్న ఆ పెద్ద చెరువులో చూసుకోకుండా స్విమ్మింగ్ చేస్తూ ఉంది. పైనుంచి ఏదో జరిగింది అక్కడ. పైనుంచి ఆ చెరువులోనికి, లేదంటే ఆ స్విమ్మింగ్ పూల్లోనికి దూకినప్పుడు అక్కడ నిజానికి వాటర్ లేదంట. అక్కడ వాటర్ ఉందనుకున్న అమ్మాయి లోతుకి, కానీ వాటర్ లేవు. ఆ 17వ సంవత్సరంలో అమ్మాయికి ఏం జరిగిందంటే తన మెడ భాగంలో ఉన్న ఎముక విరిగిపోయిందనమాట. 17వ ఏట అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మేబీ డిగ్రీ స్టేజ్ అనుకుంటా, గ్రాడ్యుయేషన్ మేబీ. అయితే ఆ టైం నుంచి, అంటే ఆ 17వ సంవత్సరం నుండి తన బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. ప్యారలైజ్ అంటే పని చేయడం మానేసింది. తను ఓన్లీ తన మెడ మాత్రమే తిప్పగలదు, అంటే తన తల మాత్రమే అటు ఇటు తిరుగుతుంది అనమాట. చేతులు పనిచేయు, కాళ్ళు పనిచేయు, మొత్తం బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది. అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి 2 సంవత్సరాలు నిరాశతో, ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది, 17 సంవత్సరాలు అంటే మంచి యవ్వన దశ కదా,
సో ఏంటి ఇలా అయిపోయింది, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాలని ప్రయత్నించే నా జీవితం ఏంటి ఇలా అయిపోయిందని చాలా నిరాశపడిపోయి ఆత్మహత్యాయత్నానికి కూడా చాలా ప్రయత్నాలు చేసిందంట. ఆ సమయంలో యేసు ప్రభు పరిచయం అయ్యాడు ఆ అమ్మాయికి. హల్లెలూయా. తన జీవితం అంతా యేసయ్య చేతిలో పెట్టింది. నిజంగా ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడంటే యేసయ్యతో సహవాసం చేయడం మొదలుపెట్టింది. తను వీల్ చైర్లో ఉండి ఏం చేయగలను, వాళ్ళ మమ్మీని అడిగిందంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగిందంట, నేను యేసయ్య కోసం ఏదో ఒకటి చెయ్యాలని. వాళ్ళు అన్నారంట, చాలామంది ఉన్నారు యేసయ్య కోసం పనిచేసేవాళ్ళు, ఏం అక్కర్లేదులే అన్నట్టుగా మాట్లాడారంట. కానీ ఆ అమ్మాయి నేను దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలి, దేవుని ముందు నేను వెళ్ళి నిలబడినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనిదానిగా నేను నిలబడాలి అని ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. అదేంటంటే పెయింటింగ్స్ వేయమని దేవుడు ఆలోచన ఇచ్చాడంట. 2 చేతులు పనిచేయవు, 2 కాళ్ళు పనిచేయవు కదా, పెయింటింగ్స్ ఎలా వేస్తుంది? తన నోటితో పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టిందంట. ఆ నోటితో పెయింటింగ్స్ వేసి ఫస్ట్లో ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా, పెయింట్ అంతా తన మీద పడిపోయేదంట. కానీ అలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్న అమ్మాయి బైబిల్ గ్రంథంలో సండే స్కూల్ పిల్లలకి స్టోరీస్ చెప్తూ ఉంటారు కదా, చిన్న చిన్న మేడి చెట్టు మీదకి చెక్క ఎక్కడం, అలాంటి చిన్న చిన్న పెయింటింగ్స్ వేసి సండే స్కూల్స్కి పంపించేదంట. తన పెయింటింగ్స్ అలా అయినా దేవుని సన్నిధిలో వాడబడతాయని చెప్పి. అలాగ కొద్ది రోజుల తర్వాత తన ఫ్రెండ్స్ చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఈ అమ్మాయి చేసే ఈ ప్రయత్నాన్ని చూసి దేవుని కోసం ఈ అమ్మాయికి ఉన్న రోషాన్ని పౌరుషాన్ని చూసి ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో ఆ అమ్మాయి వాక్యం చెప్పేలాగా, ఆ అమ్మాయి సాక్ష్యాన్ని పంచుకునేలాగా ఏర్పాటు చేశారండి. ఈ అమ్మాయి చాలా భారంగా దేవుని వాక్యం చెప్పింది. ఆమె జీవితంలో జరిగిన సంఘటనలో దేవునికి ఆమెకి ఉన్న సంబంధాన్ని అంతా చెప్పింది. చెప్పిన తర్వాత చివరి సమయంలో పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ముందుకు రండి అంటారు కదా, అలాగే ఈ అమ్మాయి కూడా ప్రార్థన చేసి మీలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ముందుకు రండి, ప్రభు కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను అన్న వాళ్ళు ముందుకు రండి అంటే చాలామంది, లక్షల మంది ముందుకు వచ్చారంట. అందులో ఈ అమ్మాయి ఒక అమ్మాయిని గమనించింది, ఒక మహిళని గమనించింది. ఆ మహిళ పాకుంటూ ఆవిడ దగ్గరికి వచ్చిందంట. అప్పుడు తన పక్కన ఉన్న ఫ్రెండ్ని అడిగిందంట, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మన ప్రపంచంలో అంటే ఇంచుమించు 4 లక్షల మంది ఉంటారు అని చెప్పారంట. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా, ఆ రోజు నుండి తను పెయింటింగ్స్ వేసి ఆ వచ్చిన డబ్బులతో అలా అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళందరికీ వీల్ చైర్స్ కొనివ్వడం అలవాటు చేసుకుందంట. హల్లెలూయా. కొద్ది సంవత్సరాలకి ఆమె తన స్నేహితులతో కలిసి జోనీ అండ్ ఫ్రెండ్స్ అనే ఒక సంస్థను స్థాపించింది. ఎంత ఎంత ఇన్స్పైరింగ్గా ఉంది కదా, మనకి ఎంత ఆదర్శవంతంగా ఉంది. 2 చేతులు 2 కాళ్ళు పని చేయని అమ్మాయికి దేవుడు వివాహాన్ని కూడా జరిగించాడు, ఒక మంచి భర్తనిచ్చాడు. ఆ భర్తకి 2 కాళ్ళు 2 చేతులు అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. నేను చెప్పేది ఏది అబద్ధం కాదు, మీరు కావాలంటే నెట్లోకి వెళ్ళి సర్చ్ చేయండి. ఇప్పటికి ఆవిడికి 76 సంవత్సరాలు. ఆ సంస్థ ద్వారా అనేక మందికి బైబిల్స్ పంపిణీ చేస్తుందంట. ఇంకా చెప్పాలంటే ఆ సంస్థ ద్వారా ఇంచుమించు నెలకు కొన్ని కంటైనర్లలో కొన్ని వేల వీల్ చైర్స్ ఇలా డిజేబుల్డ్ అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి వాళ్ళ మిషనరీస్ సరఫరా చేస్తుందంట. ఇలాగ అనేక మందిని దేవుని కోసం సంపాదించగలుగుతుంది. ఇప్పటికీ స్టిల్ ఎలైవ్. మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ సర్చ్ చేసి చూడండి, 170,000 వీల్ చైర్లు ఇప్పటికీ చాలామందికి పంపిణీ చేయబడ్డాయంట. చూడండి, అలాంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచలేదు కదా, కానీ అలాంటి వాళ్ళే దేవుని కోసం అంతలా పనిచేస్తుంటే మన స్థితి చూడండి. 2 చేతులు 2 కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. కొన్నిసార్లు మనం బైబిల్ చదవట్లేదు, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నాము. మనకున్న పరిస్థితులు మనకి చాలా ఎగ్జాగరేటెడ్గా కనిపిస్తున్నాయి, అంటే చాలా ఎక్కువగా పెద్దగా. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, దేవుడు మీ జీవితంలో అనుమతించిన పరిస్థితులకి దేవుని బ్లేమ్ చేయొద్దు. లోకం ఏం చెప్తుందో తెలుసా, దేవుడే నీకు ఈ పరిస్థితి కల్పించాడు అని చెప్పి దేవుని బ్లేమ్ చేయమని, అంటే నిందించమని, దేవునికి దూరం అయిపోయామని చెప్తుంది. కానీ మనం ఏం చేయాలంటే, దేవుడు మనకు అనుమతించే ప్రతి పరిస్థితి ఎందుకు అనుమతించావు ప్రభువా, వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్, దీని వెనక నీ ఉద్దేశం ఏమై ఉంది, నీ చిత్తం నా జీవితంలో ఏమై ఉంది అని ప్రార్థన చేసుకోవాలని చెప్తుంది. ఈ జోనీ ఎరిక్సన్ అనే ఆమె ఈరోజు ఒక
మంచి ఎగ్జాంప్లిఫైడ్గా మన మధ్యలో ఉంది. అంటే ఆదర్శవంతమైన ఒక వనిత లేదంటే మహిళగా ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే దేవుని కోసం ఆమె తీసుకున్న స్టెప్ అలాంటిది. ఈ లోకంలో మనం ఏం సంపాదించుకున్నా, ఎంత సంపాదించుకున్నా అన్నీ ఇక్కడే విడిచిపెట్టేయాలి కదా. ఈ మధ్యకాలంలో నాకు కొన్ని తలంపులు దేవుడిస్తూ ఉన్నాడు. అదేంటో తెలుసా? 7 వారాలు నగలు చేయించుకున్నాం అనుకోండి, మనం దాన్ని ఆపరేషన్ థియేటర్లోకి కానీ ప్రసూతి గదిలోనికి కానీ అంటే లేబర్ రూమ్లోకి కానీ వేసుకుని వెళ్ళడానికి అనుమతి ఉంటుందా మనకి? చెప్పండి. 7 వారాల నగలు అయ్యి బాబాయ్ చాలా ప్రేమతో పెట్టారండి. 7 వారాల నగలు వేసుకుని నేను ఇప్పుడు డెలివరీకి వెళ్ళాలనుకుంటానంటే హాస్పిటల్ వాళ్ళు అంగీకరిస్తారా? ఆఫ్టర్ ఆల్ మనము సంపాదించుకున్నవన్నీ ఇక్కడే మనం విడిచిపెట్టేయాలి. కానీ మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? ఈరోజు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. మీరందరూ 7 వారాల నగలో లేదంటే గొలుసులు, ఉంగరాలు, గాజులు, అఫ్కోర్స్ ఎవ్రీథింగ్ ఏమైనా వేసుకుని వెళ్ళారా? అన్నీ మనం బయట విడిచిపెట్టేయాలి. ఏది శాశ్వతం కాదు ఈ లోకంలోనే కొన్ని స్థలాలకు వాటిని అనుమతించరు. మనం ఎగ్జామ్స్ రాసే టైంలో వాటిని అనుమతించరు, అవునా కాదా? కానీ పరలోకానికి మనం వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకెళ్తున్నాము, ఎలా మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాము అన్నది ఈరోజు చాలా చాలా ముఖ్యమైన విషయం. మన జీవితంలో ఎంతకంటే ముఖ్యమైన విషయాలు ఏముండవు. దేవుని కోసం మనం ఏం చేస్తున్నాము? 2 చేతులు 2 కాళ్ళు పనిచేయని వ్యక్తులే అంతగా దేవుని కోసం పనిచేస్తూ ఉంటే మీరు ఒకసారి ఇంటికి వెళ్ళాక చూడండి. నిక్ ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశాడు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. వాళ్ళిద్దరూ దేవుని గురించిన విషయాలు పంచుకుంటూ ఉంటే నిక్కు కూడా 2 చేతులు 2 కాళ్ళు లేవు కదా, ఈవిడికి కూడా 2 చేతులు 2 కాళ్ళు లేవు. మీరు ఎలా యేసు ప్రభుని తెలుసుకున్నారు? వాట్స్ ద టెస్టిమనీ బిహైండ్ యూ అని అడుగుతున్నాను. నిజంగా ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు దేవుడు నిజంగా వాళ్ళకి పరలోకం ఇస్తాడా, మనకి పరలోకం ఇస్తాడా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుందామా? కానీ దేవుడు వాళ్ళని ఎలా ప్రేమించాడో మనల్ని కూడా అలాగే ప్రేమించాడు. వాళ్ళ కోసం ఏ రక్తం అయితే కార్చాడో మన కోసం కూడా అదే రక్తాన్ని కార్చాడు. మనం దేవుని ఎందుకు స్తుతించాలంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఇంకా మనం దేవుని కోసం కాకుండా మన కోసం మనం వీఆర్ ఇన్ ఆర్ వర్క్స్, మన పనుల్లో మనం ఉంటున్నప్పటికీ కూడా దేవుడు ఇంకా మనల్ని ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? పరలోకంలో మనల్ని ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. లోక బంగారాలు, ధనధాన్యాదులు ఎన్నున్నా ఆయనతో మనకు సరిపోల్చలేం. ఆయనతో సరితూగేది ఈ లోకంలో ఏమీ లేవు. కానీ వాటిని చూసుకునే మనం దేవునికి దూరం అయిపోతున్నామేమో. లేచి నిలబడదామా ఒకసారి? ఒకవేళ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీ ఇష్టం, మీరు లేచి నిలబడచ్చు, లేదంటే మోకరించవచ్చు, కూర్చోవచ్చు, మీ ఇష్టం. కానీ అందరం ఒక్కసారి ప్రభు వైపు చూద్దాం. లోక బంగారము ధనధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వసంద్రాములై ఒక్కటై ఎగసిన నిన్ను తాకాగలవా? నీల జాలిగల ప్రేమగల దేవుడెడి, నీవేగా మంచి దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమామెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమామెవరు? నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితివి, నన్నెంతో సహించి క్షమించితివి. నీలా జాలిగల
ఏసయ్యా నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు ఏసయ్యా. మనసారా ఆయనను ఆరాధిద్దాం. అవునయ్యా నిజమే. వారెవరు, నామెవరు,